మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ లో చూస్తున్నప్పుడు ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని ఎక్కువ ప్రశ్నలు మనం గమనించవచ్చు. అదే విధంగా ఏ మరియు బి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో ఏది గ్రామటికల్ గా సరైందో గుర్తించమని కూడా అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రిపరేషన్ ఒక భాగం అయితే ఆ ప్రిపరేషన్ కి ప్రతి టాపిక్ కి సంబంధించి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం అనేది అంతే ముఖ్యమైన విషయాన్ని అభ్యర్థులు గమనించి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయాలి. మరొక విషయం ఏంటంటే సిలబస్ లో ఇచ్చినటువంటి అంశాలు మాత్రమే కాకుండా వాటికి అనుబంధంగా ఉండేటువంటి అనేక అంశాలని అభ్యర్థులు ఇగ్నోర్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక అభ్యర్థి టెన్సెస్ అనేటువంటి టాపిక్ ని బాగా నేర్చుకున్నప్పటికీ దానికి అనుబంధంగా ఉండేటువంటి మరికొన్ని టాపిక్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్స్ కావచ్చు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లాంటి టాపిక్స్ కావచ్చు. ఇవి సిలబస్ లో మెన్షన్ చేయబడినప్పటికీ ఇవి టెన్సెస్ లో భాగంగానే గుర్తించి వాటికి తగినటువంటి ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్బ్స్ అనేటువంటి టాపిక్ చూసినప్పుడు ఈ టాపిక్ కి సంబంధించి మనం పూర్తిగా చదివినప్పటికీ అందులో కొన్ని అంశాలని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేటువంటిది చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవ్వకుండా దాన్ని సిలబస్ లో లేని అంశంగా భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి అంశాలు సిలబస్ లో పేర్కొనబడినప్పటికీ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ కి అనుబంధంగా ఉంటాయి కాబట్టి ఈ అంశాలను కూడా కవర్ చేస్తూ చదవాలి. సో ఇంగ్లీష్ లో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత మేము ప్రిపేర్ అయినటువంటి అంశం ఒకటి, పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకటి అనేటువంటి ఒక భావనతో ఉంటారు. లేదండి, సిలబస్ లో ఉన్నటువంటి అంశాలపైననే ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మీరు దానికి అనుబంధంగా ఉండేటువంటి అంశాలని కవర్ చేయకపోవడం వలన మీకు అలాంటి భావన కలుగుతుంది.